pra. Kisi. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు విలేజ్ జోష్. ఇలా ముచ్చట ఏంటంటే మనం వేములాడకి వచ్చినాం. వేములాడక ఎందుకు వచ్చినామంటే చిన్న పని ఉంది, అది మీకు చూపెడతా వీడియో మొత్తంలో. అండ్ మన ఫాలోవర్స్ అందరికీ ఏంటంటే వేములాడకి వస్తే దర్శనం ఎక్కడ చేసుకోవాలి, తలనీలాలు ఎక్కడ వేయాలి, లడ్లు ఎక్కడ తీసుకోవాలనే ముచ్చట అంతా మీకు చూపెడతా. చూడండి, వేములాడకి వచ్చుడుతోనే రైట్ సైడ్లోనే, ఆపోజిట్ రైట్ సైడ్లోనే మనం తలనీలాలు ఇచ్చే ప్లేస్ ఉంది. మన పార్కింగ్, పాత పార్కింగ్ ప్లేస్కు పోయే తవ్వాల. చూడండి, అంటే మేము ఇక్కడికి రానికి కారణం ఏంటంటే మా చిన్నామెకు, మా బిడ్డకు గుండు చేపియాలి. అంటే ఇక్కడ కాదు, కొండగడ కాడ చేపిస్తాం. ఇక్కడ 3 కత్తెరలన్నా 5 కత్తెరలన్నా ఇక్కడ కట్ చేయించి మిగతాది ఇక మేము కొండగడ దగ్గర మేము గుండు చేపిస్తాం అనమాట. వాళ్ళ మామ వచ్చిండు, మా బామ్మారిది. అలా అంటే కత్తెర పట్టుకొని చేపిస్తారు అడగ. అది వంశపారంగా నడుస్తుంది, అది ఎక్కడైనా అంతే. ఇక వచ్చిన పని అయితే అయిపోయింది. ఒక 5 కత్తర్లు అయితే ఇచ్చినాం మా బిడ్డ. ఇక మేము దర్శనం చేసుకుందాం అని పోతున్నాం. అది ఎక్కడ అంటే దర్శనం చేసుకున్నాడు ఇప్పుడు మన పాత గుడికే వెళ్తున్నాం. అంటే ఆడ ఏముందో అందరైతే వెళ్తారని మేము సుతా పోతున్నాం. చూడండి ఒకసారి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన పాత గుడికి పోయే తోవ ఇది, ఎందుకంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి మనం. చూడండి, యాక్చువల్లీ మేము ఇక్కడనే దర్శనం అనుకున్నాం, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ చూడు కొండంగా చూడు ఎలా ఉందో. దర్శనం ఇక్కడ కాదని మన ఇక్కడ లైవ్ మన భీమన్న గుడి ఉంటది అటు సైడ్, మన బద్దిపోచమ్మ సైడ్. అక్కడ గుడి ఉంటది అనమాట. అక్కడ వీడియో నుంచి ఇప్పుడు లైవ్ తీస్తారు. లైవ్ ఇక్కడ మనకు చూపెడుతుర్రు. ఇదే చూడండి. అదేనా ప్రజెంట్ అయితే మన వేములవాడ టెంపుల్ ఇలా ఉంది. మనం దర్శనం చేసుకున్నది ఈ టెంపుల్లో కాదు. మనం స్టార్టింగ్ వచ్చుడుతోనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది బద్దిపోచమ్మ, అందరు తెలుసు. ఆ బద్దిపోచమ్మ దగ్గర భీమన్న గుడి ఉంటుంది, అక్కడ దర్శనం జరుగుతుంది. చూడండి ఇప్పుడు టెంపుల్ ఎలా ఉందో. ఆల్రెడీ కూల కొడుతున్నారు. ఇప్పుడు మన పాత టెంపుల్కు లెఫ్ట్ సైడ్ వచ్చుడుతోనే మన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయంకు దారి అని ఉంటుంది. ఇళ్ళ నుంచి వెళ్ళాలి మన. అంటే మన భీమన్న గుడిసె అక్కడనే ఉంటుంది. మనం ఇప్పుడు దర్శనం చేసుకోవాలంటే అక్కడనే మనం ప్రజెంట్ అయితే. చూడండి, మా అమ్మ, మా అత్తమ్మ, మా వైఫ్ వస్తుంది, అందరు కలిసి మేము వెళ్తున్నాం. ఇదే బద్దిపోచమ్మ టెంపుల్. చూడండి, మనం ఇప్పుడు భీమన్న గుడి కావాలంటే బద్దిపోచమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత రైట్ సైడు భీమన్న గుడి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వేములాడ రాజన్న దర్శనం చేసుకోవాలంటే భీమన్న గుడిలోను దర్శనం జరుగుతుంది. చూడండి, మేము అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ కోడే టికెట్ చూస్తే మనం ఒక లైన్లోనే దర్శనానికి ప్లస్ కోడే టికెట్ చూస్తే ఒకటే లైన్ ఉంటుంది. అందులోనే వెళ్తే కోడెగట్టే మన కోడే టికెట్ తీసుకొని దర్శనం సుత చేసుకోవచ్చు. టికెట్ తీసుకున్నందుకు ఒక లడ్డు సుత ఫ్రీ ఇస్తారు, అది తెలుసు అందరికీ. ఇక మా వదిన గిట్ల, మా అన్న గిట్ల అందరూ ఒక టికెట్ అయితే తీసుకున్నారు. మేము సుత మళ్ళీ 100 రూపాయలు ఎందుకు వేస్ట్ అని మేము సుత లాగానే మేము పట్టుకుందామని సపరేట్గా టికెట్ తీసుకోలే. ఇక ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇదే మనం ఇప్పుడు వేములవాడ టెంపుల్లో మనం వేములవాడ రాజన్న దర్శనం చేసుకునే ప్లేసు. ఇక పులిహోర తీసుకున్న వరకు పులిహోర అయిపోయింది అట. ఇక ఏం చేద్దాం అన్నట్టు లడ్లు తీసుకున్నాం. ఇక లడ్డు తీసుకొని మంచిగా, నాకు లడ్లు అంటే చాలా ఇష్టం, తిన్న లడ్లు తీసుకొని. చూడండి, టికెట్ 200 రూపాయలు 10 లడ్లు అనమాట. సరే దోస్తులు, బాయ్. ఇక మేము కొండగట్టుకి వెళ్తాం. కొండగట్టులో వీడియో చూపెడతా.